నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఇక బ్యాటర్లోకి వచ్చేస్తే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సాధించారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా పనిచేయాల్సిన విశాఖకు కొత్త ఊపు ఇచ్చే దిశగా విజయం సాధించారు. దేశంలోనే రెండవ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని వాయువేగంగా పూర్తి చేయించారు. సీఎం పర్యవేక్షణతో రికార్డు స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ మరో 6 నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయం విశాఖ నగరానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్ చేంజర్గా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఈ నెల 4న టెస్ట్ ఫ్లైట్కు రంగం సిద్ధం కావడంతో భోగాపురం నిర్మాణం పూర్తయినట్టుగానే భావిస్తున్నారు. చిన్న పనులు మాత్రమే మిగిలి ఉండడంతో భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం మరో 5 నెలల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభమయ్యే పరిస్థితి ఉన్నా పనులు జరుగుతున్న తీరు చూస్తే ఇంకా ముందే ముహూర్తం ఫిక్స్ అయ్యేలా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం, కాంట్రాక్టు సంస్థ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ చేపడుతుంది. ఈ సంస్థ యాజమాన్యం స్థానికులే కావటం, కేంద్ర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతీయుడే కావడంతో రికార్డు సమయంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారని అంటున్నారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో జనవరి 4న టెస్ట్ ఫ్లైట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించింది. 2026 మే నెలలో విమానాలు రాకపోకలు సాగించేలా పనులు చేశారు. ప్రస్తుతం అన్ని పనులు దాదాపు పూర్తి కావచ్చినట్టుగా చెప్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగిరేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు జనవరి 4న తొలి టెస్టింగ్ విమానం ఎయిర్పోర్ట్లో దిగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత విమానం ఎగరనున్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే పూర్తయిన రన్వే పైన చిన్న వాహనాలను పరీక్షించారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థ జిఎంఆర్ ధృవీకరించలేదు. కానీ ఈసారి టెస్టింగ్ ఫ్లైట్ జనవరి 4న ఉంటుందని అధికారికంగా ప్రకటించడం విశేషం. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పర్యవేక్షణలో ఫ్లైట్ టెస్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు. దేశంలో రెండవ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం. దీనికి ముందు ముంబై మహానగరంలో తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. అయితే ఈ 2 విమానాశ్రయాలను పోల్చి చూస్తే భోగాపురం విమానాశ్రయం కొత్త చరిత్రను నమోదు చేసింది. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న ముంబై రెండో ఎయిర్పోర్టు దాదాపు 25 ఏళ్ల పాటు పనులు జరిగాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో విమానాల ట్రాఫిక్ పెరిగిపోవడంతో రెండో విమానాశ్రయం ఉండాలని 90వ దశకంలోనే ప్రభుత్వం భావించింది. కానీ అనేక అవాంతరాలతో నిర్మాణానికి సుదీర్ఘంగా కాలం పట్టింది. ఇదే సమయంలో మరో మెట్రో నగరం బెంగళూరులో రెండవ విమానాశ్రయం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వాలు 10 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు కార్యరూపం అయితే దాల్చలేకపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరుకు రెండవ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కానీ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయిపోయింది. ఇది విశాఖ వాసులకు, ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రెండవ విమానాశ్రయం కావటం గమనార్హం. 6 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. ముంబై, బెంగళూరుకు దశాబ్దాలు పట్టిన పని విశాఖ కేవలం 2 ఏళ్లలోనే పూర్తయిందంటే ఆ సక్సెస్ వెనక వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నిజానికి భోగాపురం విమానాశ్రయం 5 ఏళ్ల క్రితమే పూర్తి కావాలి. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం వల్ల పనులు ముందుకు సాగలేదు. 2019లోనే ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన అయితే జరిగింది. 4 ఏళ్ల పాటు పనులు నిలిపేసి 2023లో మరోసారి శంకుస్థాపన తంతు నిర్వహించి చేతులు దులుపుకున్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సీఎం చంద్రబాబు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని 2016లో ప్లాన్ చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి భూసేకరణ పూర్తి చేసి 2019లో విమానాశ్రయ పనులు ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ వర్క్ ని ఆపేసింది. 2023లో అప్పటి సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ పనులు అయితే ముందుకెళ్లలేదు. 2024లో కూటమి సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరుగులు పెట్టించారు. కేవలం ఏడాదిన్నర సమయంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసిన రికార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో శంషాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసింది కూడా అప్పటి సీఎం చంద్రబాబే. ఇంత భారీ ఎయిర్పోర్ట్ ఎందుకని చాలా మంది విమర్శలు చేసినా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి ఢిల్లీ నుంచి అనుమతులు తీసుకొచ్చి నిధులు సాధించి భూసేకరణ పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించారు.
తర్వాత ప్రభుత్వం మారిన బాబు ప్లాన్ ప్రకారమే విమానాశ్రయ నిర్మాణం జరిగింది. అందుకే 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య, విమానాల ట్రాఫిక్ భారీగా పెరిగిన హైదరాబాద్కి మరో ఎయిర్పోర్ట్ అవసరం లేదు. అది చంద్రబాబు విజనట్టే. కలలు కనాలి, దాన్ని సాధించాలి అని అంటారు మాజీ రాష్ట్రపతి రాకెట్ మ్యాన్ అబ్దుల్ కలాం. ముందు చూపుతో, ఒక విజన్తో ఫ్యూచర్ని ముందే చూసి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో పాటు ప్లాన్ ప్రకారం పని పూర్తి చేశారు నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఎన్ని విమర్శలు చేసినా ఆయన పనికి ప్రజలతో పాటు ప్రత్యర్థులు కూడా ఫుల్ క్రెడిట్స్ ఇస్తారు. చంద్రబాబు విజన్కి ప్రతిరూపం ఆయన కృషి, ఆయన పట్టుదలకు తాజా నిదర్శనం విశాఖపట్నంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చంద్రబాబు ఖాతాలో ఇది 2వ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చంద్రబాబు ఊపు చూస్తుంటే త్వరలో అమరావతిలోను, ఆ తర్వాత తిరుపతిలోను గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది బెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ బెటా న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ బెటా న్యూస్.